ఎందుకు అలా కూర్చున్నావు? నాకు బిర్యానీ కావాలి. బిర్యానీ అంటే అత్తమాటలు ఎక్కడ అవుతుంది? బిర్యానీ లేదు. నాకు కావాలంటే. మా దగ్గర డబ్బులు లేవు. అయినా నాకు కావాలి. అక్క డబ్బులు ఎందుకన్నా 3 రూపాయలు ఉన్నాయా? 3 రూపాయలు అయితే ఉన్నాయిరా. అయితే ఇచ్చి మేము వెళ్ళి తెచ్చుకుంటాం. ఇదిగోరా 5 రూపాయలు ఉన్నాయి. ఈ 2 రూపాయలు నీ దగ్గర ఇంకో 3 రూపాయలు చాలు. వెళ్ళి తీసుకొచ్చేస్తారా? రూపాయలకి నిజంగానే బిర్యానీ ఇస్తున్నారా? వీళ్ళిద్దరూ వెళ్తున్నారు, ఏం చేస్తారో చూద్దాం. సరే బాయ్ రా, గమ్మున రండి. చేసినట్టున్నారు. ఎక్కడ కనిపించరే? చేశారు రా వీళ్ళప్పుడే. నిజంగానే 3 రూపాయలు బిర్యానీ వచ్చిందారా? ఎంత క్వాంటిటీ వచ్చిందో చూద్దాం. ఇదిగోండి నిజంగానే మా వాడు చెప్పినట్టుగానే 3 రూపాయలకి బిర్యానీ అయితే తీసుకొచ్చేసాడు. సరే కదా టేస్ట్ చూద్దాం అని చెప్పేసి టేస్ట్ వైజ్ అయితే మేము ఓపెన్ చేస్తే ప్యాకెట్ అయితే ఇది ఒక చిన్నపిల్లలకైతే ఒకరికైతే వచ్చేస్తుంది. క్వాంటిటీ అయితే బాగానే ఇచ్చాడు. నెక్స్ట్ దీంట్లో మా వాడు బ్యాడ్ లక్ అనుకుంటా, ఒక్కటంటే ఒక్క పీస్ కూడా రాలేదు. సరే కదా అని చెప్పేసి రైస్ అయితే ఎలా ఉందని చూస్తే రైస్ కూడా ఓకే. ఎప్పుడు ఇలానే ఉంటే కొంచెం కష్టమే, అప్పుడప్పుడు ఇలా ఉంటే పర్లేదు. 3 రూపీస్కి అయితే వర్తే, ఇంకా 100 రూపీస్ పెడితే అస్సలు వర్త్ కదా ఇది. నెక్స్ట్ లాస్ట్లో మేమైతే మీకోసమే పిచ్చోళ్ళం అయిపోతాం. 100 రూపాయలు అయితే ఇదే. మరైతే వెళ్ళొస్తామండి. బాయ్.